కానీ నా జీవితంలో యేసు ప్రభువారు నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆయన అంగీకరించి నిజమైన దేవుడని మరి ఆయనలో రక్తంలో కడగబడినప్పుడే దేవుని బిడ్డలారా నా ప్రతి బంధకాలు తెంచివేయబడి అనేకులకి నా ప్రేమమయుడు మాటలు అనేకులకి నేను అందించాలన్న ఒక ఆశతో ఒక తపనతో ఈరోజు ముందుకెళ్తున్నాను. అంటే నా యొక్క ఉద్దేశము నా తలంపులు కాదు, కానీ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నాను. అంటే దేవుని ఎప్పుడు కూడా ఆయన కృపతోని ఉచితమైన కృపతో అనేకులకి మన చారదీయాలని ఆయన తపన కలిగి ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యం చేసి ఉన్నాను. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా, ఎలా ప్రకటించబడాలయ్యా, ఎలా నీ నామం గణపరచబడాలయ్యా, ఎలా నీ నామం స్తుతించబడాలయ్యా, ఎలా నీ నామం ప్రకటించబడితే నాయన ప్రభా నువ్వు మహింపరచబడతావని ప్రతి నిత్యం కూడా ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నాను. చాలామంది ఆయన ప్రేమ తెలియక ఆయన ఆదరణ తెలియక ఎన్నో కుటుంబాలు మరి దేవుని బిడ్డలారా చనిపోతున్నారు, నరకాగ్నిలో కాలిపోతున్నారు. కానీ ఆయన యొక్క ప్రేమను అందించడానికి అనేక ప్రాంతాల్లో దేవుడు బిడ్డలారా మాలాంటి వారిని సువార్థికుల్ని దేవుడు అనేక ప్రాంతాల్లో తిప్పుతున్నాడు. చాలామంది చూస్తున్నప్పుడు నేను సంతోషపడుతున్నాను. ఇంకా ప్రభు అనేకులు లేవనెత్తండి అయ్యా. అనేకులు తండ్రి ప్రభు ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. వారి ద్వారాగా మీ పరిచయం జరగడానికి లేవనెత్తని సువార్థికుల్ని సేవకుల్ని ప్రభు ప్రత్యేకంగా ప్రభు అని ఆస్తులతో నింపండి దేవుడా. ఏ ప్రాంతానికి వెళ్ళిన ఆటంకాలు కలగొద్దని మరి నేను ప్రతిరోజు కూడా ఆయన దగ్గర మొరపెడుతూనే ఉంటాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఆయన ప్రేమను మనం ప్రకటిస్తే దేవుని బిడ్డలారా మన ఉన్నతమైన ఆశీర్వాదాలతోని ఉన్నతమైన కృపతో మన దేవుడు నింపుతాడు. ఎందుకంటే మనం ఈ లోకంలోని ఈ శ్రమలో తాత్కాలమే, కానీ మరి దేవుని బిడ్డలారా పరలోకంలోకి పోతే దేవుని బిడ్డలారా నిత్యం కూడా ఎంతో సంతోషంగా జీవించే మార్గం మనకు అక్కడ ఉన్న దేవుని బిడ్డలారా. మనము దేవుణ్ణి గణపరిచే విషయాలు ఎక్కడ కూడా వెనుదిరిగి చూడొద్దు. కానీ ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని బిడ్డలారా మనమందరం కూడా దేవుణ్ణి గణపరిచే విషయంలో మరి ఎక్కడ కూడా మరి దేవునికి మనము ప్రతి నిత్యం మనము